సైనసెస్ అనేటివి మనకు గదుల లాంటివి మొహంలో ఉంటాయండి ఈ స్కల్లో. ఇవి బేసికల్లీ స్కల్ వెయిట్ తగ్గించడం కోసం మనకు ప్రకృతి ఇచ్చినవి అనమాట. ఇవి మ్యాక్సిలరీ సైనసెస్ అనేటివి కంటి కింద ఉంటాయి. ఫ్రాంటల్ సైనసెస్ అంటే కంటి పైన ఉంటాయి. రెండు కళ్ళ మధ్యలో ఎథ్మాయిడ్ సైనసెస్ అనేటివి ఉంటాయి. వెనకల స్ఫినాయిడ్ సైనస్ ఉంటుందండి. పిల్లల్లో యూజువల్గా ఈ ఫ్రాంటల్ సైనసెస్ అనేటివి డెవలప్ అయ్యి ఉండవు. వయసు పెరిగే కొద్దీ ఈ ఫ్రాంటల్ సైనసెస్ అనేటివి పెరుగుతుంటాయండి. వాటి సైజు పెరుగుతుంది పెద్దగా అయ్యే కొద్దీ. టీనేజ్ వచ్చేసరికి అవి ఫామ్ అవుతాయి. ఈ సైనసెస్లో మనకు ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, దాన్ని సైనోసైటిస్ అంటాము. ఇది వైరసెస్ వల్ల రావచ్చు, బ్యాక్టీరియా వల్ల రావచ్చు, ఫంగస్ వల్ల రావచ్చు, దేని వల్ల అయినా ఈ ఇన్ఫెక్షన్స్ రావచ్చండి. సో అలర్జీ ఉన్న వ్యక్తుల్లో ఈ సైనస్ ఇన్ఫెక్షన్స్ రావడం కామన్గా ఉంటుంది. అలా కాకుండా ఏదైనా ఇమ్యూనో కాంప్రమైజ్డ్గా అంటే ఏదైనా రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నా కూడా ఈ సైనోసైటిస్ ఫ్రీక్వెంట్గా వచ్చే అవకాశం ఉంటుంది. డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా సైనోసైటిస్ ఎక్కువ వస్తుంది. పుచ్చిపోయిన పళ్ళు అలాంటివి ఉన్న వాళ్ళకు కూడా ఈ సైనోసైటిస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందండి. సైనోసైటిస్ యొక్క లక్షణాలండి. సైనోసైటిస్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే ముక్కులోంచి పచ్చగా చీమిడి కారటము, ముక్కు బ్లాక్ అవ్వటము, ముక్కులోంచి గొంతులోకి పచ్చగా చీమిడి రావటము, హెడ్ఏక్ రావటము, ముఖం అంతా బరువుగా అనిపించటము, ఇలాంటివి ఉంటాయండి. అలా కాకుండా మైనర్గా కొంతమందిలో జ్వరం రావటము, పంటి నొప్పి రావటము, చెవి నొప్పి రావటము, ఇలాంటివి కూడా ఉంటాయండి. సైనోసైటిస్ యొక్క లక్షణాలు. వాసన కూడా తగ్గుతుంది. సైనోసైటిస్ ఉన్న వ్యక్తిలో వాళ్ళు వాసన పసిగట్టడం కూడా తగ్గుతుంది. సైనోసైటిస్ ఒకసారి సర్జరీ అయితే మళ్ళీ రాకుండా ఉంటుంది అని గ్యారంటీ ఎవరు చెప్పలేరండి. సైనోసైటిస్కి యూజువలీ మెడికల్ ట్రీట్మెంట్ సరిపోతుంది. నేను ఇదివరకు చెప్పినట్టుగానే పిల్లల్లో మెడికల్ ట్రీట్మెంట్ అనేది క్లియర్గా సరిపోతుంది. చాలా మటుకు 90-95% కేసెస్లో. రేర్గా కొన్ని కేసెస్లో మాత్రం ఏదైనా కాంప్లికేషన్ డెవలప్ అవుతుంది అన్న పరిస్థితి కనపడుతుంది. అంటే సైనస్ నుంచి ఇన్ఫెక్షన్ కన్నుకు స్ప్రెడ్ అవుతుంది, లేదా బ్రెయిన్కి స్ప్రెడ్ అవుతుంది, లేదా ఎన్ని రోజులు మెడికల్ ట్రీట్మెంట్ వాడినా ఇంకా సైనోసైటిస్ తగ్గట్లేదు, లేదా మనం సిటీ స్కాన్ తీసినప్పుడు మనకి సైనస్ లోపల ఫంగల్ డెబ్రీ ఉందని డౌట్ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనము ముక్కు ద్వారా వెళ్ళి ఎండోస్కోపిక్గా ఆ సైనస్ యొక్క ఓపెనింగ్ అనేది పెద్దగా చేసి సైనస్ లోపల ఉన్న గలీజ్ లేదా ఆ ఫంగల్ డెబ్రీ అని కానీ ఏదైనా క్లియర్ చేయటం అనేది జరుగుతుంది. ఆ తర్వాత కొన్ని రోజుల వరకు ముక్కు అనేది కడగాలి పిల్లవాడు. ఆ సిరంజ్ ద్వారా కానీ లేదంటే బాటిల్స్ ఇస్తాము, వాటి ద్వారా నేజల్ స్ప్రేస్ ద్వారా కడగాల్సి ఉంటుంది. యూజువల్లీ హాస్పిటల్ స్టే 1 or 2 days మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత డిశ్చార్జ్ చేస్తాము. రెగ్యులర్గా కడగటం అనేది, స్ప్రేస్ అనేది వాడటం జరుగుతుంది. ఆ తర్వాత హీల్ అయిపోవటం అంటూ ఉంటుందండి.